ఎన్నికల సంఘం అధికారుల నియామకంపై కొత్త బిల్ లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్ ప్రకారం నూతన చీఫ్ ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లను నియమించనున్నారు. అయితే ఎన్నికల అధికారుల బిల్కు రాజ్యసభ గతంలోనే ఆమోదం తెలిపింది. ఎన్నికల అధికారుల నియామకం, సర్వీస్ పరిమితులు, ఆఫీస్ కాల పరిమితి గురించి కొత్త బిల్లులో పొందుపరిచారు. ఎలక్షన్ ఆఫీసర్ల నియామకంపై పార్లమెంట్లో బిల్ క్లియర్ కావడంతో ఇప్పుడు ఆ బిల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. బిల్ గురించి లోక్సభలో చర్చ కొనసాగింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిపై మాట్లాడారు. 1991లో రూపొందించిన ఎన్నికల అధికారుల నియామకం బిల్ అస్పష్టంగా ఉందని, ఆ బిల్లులోని లోపాలను తాజా బిల్లులో చేసినట్టుగా తెలిపారు. ఇక మూజువాని ఓటు ద్వారా తాజా బిల్లును ఆమోదించారు. ఎన్నికల సంఘం అధికారుల నియామకంపై కొత్త బిల్ లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్ ప్రకారం నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఎలక్షన్ కమిషనర్లను నియమించనున్నారు. అయితే ఎన్నికల అధికారుల బిల్కు రాజ్యసభ గతంలోనే ఆమోదం తెలిపింది. ఎన్నికల అధికారుల నియామకం, సర్వీస్ పరిమితులు, ఆఫీస్ కాల పరిమితి గురించి కొత్త బిల్లులో పొందుపరిచారు. ఎలక్షన్ ఆఫీసర్ల నియామకంపై పార్లమెంట్లో బిల్ క్లియర్ కావడంతో ఇప్పుడు ఆ బిల్ రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్లనుంది. ఇక బిల్ గురించి లోక్సభలో చర్చ కొనసాగింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీనిపై మాట్లాడారు. 1991లో రూపొందించిన ఎన్నికల అధికారుల నియామక బిల్ అస్పష్టంగా ఉందని, ఆ బిల్లులోని లోపాలను తాజా బిల్లులో పూర్తి చేసినట్లుగా చెప్పారు. మూజువాని ఓటు ద్వారా తాజా బిల్లును ఆమోదించారు. మొత్తానికి పార్లమెంట్ లో ఈ సెషన్ లో కీలక బిల్లులకు ఆమోదం లభించబోతోంది. అందులో భాగంగా ఇప్పుడు ఎన్నికల సంఘం అధికారుల నియామకం బిల్లుకు సంబంధించి ఉభయ సభల నుంచి కూడా ఆమోదం తెలిపారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదం అన్నది ఇంకా మిగిలి ఉంది. ఈ బిల్ కి సంబంధించి డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఉభయ సభల ఆమోదం పొందింది బిల్, ఇంకా రాష్ట్రపతి ఎలాగో ఆమోదం పొందే అవకాశం ఉంటుంది కనుక ఎలాంటి మార్పులు రాకపోతున్నాయి ఎన్నికల కమిషన్ సంబంధించి? రాజేశ్వరి, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అదేవిధంగా ఇతర కమిషనర్ల నియామకాలకు సంబంధించిన సవరణ బిల్లును ఈరోజు లోక్సభ ఆమోదించడం జరిగింది. ఈ బిల్లును ఆమోదించిన తర్వాత లోక్సభ ప్రెసెంట్ పీరియాడికల్స్ బిల్స్ పైన చర్చ జరిపి దాన్ని కూడా ఆమోదించింది. తర్వాత నిర్వధికంగా వాయిదా పడడం కూడా జరిగింది. ఇప్పటికే రాజ్యసభ ఆమోదించిన ఈ బిల్ అనేది లోక్సభ ఆమోదం పొందడంతో రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్తుంది. రాష్ట్రపతి ఆమోదం లభించడమే తర్వాత అయితే దీన్ని సుప్రీంకోర్టులో విపక్షాలు సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇందులో భాగస్వామ్యం అనేది కూడా లేకుండా ఈ బిల్లును రూపొందించడం కూడా జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ జోక్యాన్ని పెంచే విధంగా ఈ బిల్లు అనేది కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంగా ఉండే, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లుగా నియమించేందుకు వెసులుబాటు అనేది కూడా ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ అంశం పైన విచారణ అనేది కూడా జరగడం జరిగింది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కూడా నోటీసులు లాంటివి కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకాలను నియంత్రించడంతో పాటుగా వాళ్ళ సర్వీసులకు సంబంధించిన నిబంధనలను రూపొందించే బిల్లును కూడా ఈరోజు లోక్సభలో ఆమోదించడం కూడా జరిగింది. అయితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్ బిల్లు 2023కి స్వల్పకాలిక చర్చ తర్వాత ఆమోదం కూడా పొందింది. అయితే ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి సెర్చ్ ఎంపిక కమిటీలు బాధ్యతలను కూడా నిర్వర్తించే అవకాశం అనేది కూడా ఉంటుంది. అయితే గత ఎన్నికల కమిషనర్కు సంబంధించిన నియామకాలంటే కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఆ నియామకాలను సుప్రీంకోర్టు ప్రశ్నించడంతో దీన్ని తీసుకొచ్చినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే 1991 నాటి చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని కూడా తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న చట్టంలో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరిదిద్ది కొత్త బిల్లును కూడా తీసుకొచ్చినట్లుగా అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన
తీర్పుకు అనుగుణంగా అంటే ఈ ఏడాది మార్చిలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్లకు సంబంధించిన నియామకాల అంశం పైన విచారణ అనేది కూడా జరిగింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పులో ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగానే ఈ బిల్లు అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు సంబంధించి అనుగుణంగా బిల్లును కూడా రూపొందించినట్లుగా కూడా చెప్తున్నారు. సిఈసి ఇతర ఎన్నికల కమిషనర్ల హోదా వాళ్ళ వేతనాలకు సంబంధించిన సవరణలను కూడా ఇందులో ప్రతిపాదించారు. అయితే మొదట్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకాల్లో ఇటు ప్రధాని అదేవిధంగా ప్రతిపక్ష నేత దాంతోపాటుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించి ఎంపిక కమిటీలో స్థానం అనేది కూడా ఉండేది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఇందులో స్థానం లేకుండానే ఈ నియామాలకు సంబంధించిన బిల్లును కూడా రూపొందించడం కూడా జరిగింది. సో పూర్తిగా దీని విపక్షాలు వ్యతిరేకిస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ బిల్లు వ్యాలిడిటీనా కాదా అనే దాని గురించి సుప్రీంకోర్టులో చర్చ జరిగే అవకాశాలు అంటే సుప్రీంకోర్టులో దీనిపై వాదనలు ప్రతివాదనలు కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే బిల్లు అనేది కూడా ఆమోదం పొందడం లాంఛనమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. రాష్ట్రపతి దీనికి సంబంధించి ఆమోద ముద్ర వేసే అవకాశాలు అయితే స్పష్టంగానే ఉన్నాయి. ఎందుకంటే దీనిపైన ఈ బిల్లు తిరస్కరణకు గురే అవకాశాలు కూడా లేవు. లోక్సభ రాజ్యసభలో రెండిట్లలో కూడా కావాల్సినంత మెజార్టీతో ఈ బిల్లు అనేది కూడా ఆమోదం పొందడం జరిగింది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సురేష్.